ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఈరోజు దాదాపు 27,800 గ్రామాలలో రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనీసం అంటే 2-3 బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెరిచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు చెబుతున్నటువంటి మాట, మీరు ఖరీదైన మందు తాగుతున్నారా లేకపోతే తక్కువ చీప్ రకం తాగుతున్నారా అన్నటువంటి తేడా లేదు. ఏ మందు తాగినా ఆరోగ్యానికి హానికరమే అని ప్రపంచంలో ఉండేటువంటి వైద్యులంతా ఘోషిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నేను నాణ్యమైన మందిస్తా అని ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి సంగతే కాకుండా ఈ రోజున చాలా నాణ్యమైనటువంటి మందిస్తున్నా అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆ 99 రూపాయల మందు అత్యంత నాసిరకమైనదని, తద్వారా విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అందరూ పెద్దలు చెబుతున్నటువంటి మాట. చంద్రబాబు గారు మద్యాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం కాకుండా మేము నాణ్యమైన మందిస్తా అని మాట్లాడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం అన్నది ఒక సామాజిక దురాచారము, దీన్ని అరికట్టాలా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలా, ప్రజల ఆరోగ్యం కంటే మించింది మరొకటి లేదు. అందుకోసమని ఆ రోజున 4,800 పైచిలకు చంద్రబాబు వారి హయాంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులన్నింటినీ కూడా ఎత్తివేసి 2,900 షాపులకు కుదించటమే కాకుండా మద్యం రేట్లను పెంచటం ద్వారా ప్రజలకు మందును దూరం చేయాలా అన్నటువంటి ప్రయత్నం చేసి తద్వారా పెంచినటువంటి ధరల ద్వారా ప్రభుత్వ ఖజానా పెరిగింది. చంద్రబాబు గారి హయాంలో మందు ఈ ఆర్థిక సంవత్సరంలోనే విస్కీ బాటిళ్లు, బ్రాందీ బాటిళ్లు గత సంవత్సరం కంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే 25 లక్షల కేసులు ఎక్కువ అమ్ముడుపోయినాయి. బీరు బాటిళ్లు 16 లక్షల కేసులు ఎక్కువ అమ్ముడుపోయినా ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. చంద్రబాబు గారు ఆయన పాలకులు ఈ ప్రైవేటు యజమానులైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఆదాయం కొన్ని వందల వేల రెట్లు పెరిగింది. వేలాది కోట్ల రూపాయలు వీళ్ల జోబుల్లోకి వెళుతున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు, నా సామాజిక బాధ్యత ఇది, ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం, ప్రజలు నాకు ఓటు వేయకపోయినా నేను ప్రజల ఆరోగ్యం పక్కన నిలబడతాను అని చెప్పినటువంటి దీశాలి సామాజిక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి. కనుకనే చంద్రబాబు నాయుడు నేను అతి చీపుగా మందిస్తా అని ఎన్ని మాటలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మీద కట్టుబడి తను నష్టపోయినా ప్రజలకు నష్టం జరగకూడదు, ప్రజలకు ఆరోగ్యం పోకూడదు అన్నటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆయన పాలన సాగించినాడు. ఆ రోజున చంద్రబాబు చెప్పేటువంటి ఏదైతే ఆ బ్రాండెడ్ వాళ్లకు చంద్రబాబు సమయంలో అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చేటువంటి సంస్కృతి ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి అడ్వాన్స్ పేమెంట్లు ఎవరికి ఇవ్వకపోవటం మూలంగా ఈ చంద్రబాబుకు కావలసినటువంటి ఆ డిస్టిలరీ యజమానులు ఎవరైతే ఉన్నారో కేవలం 5 మంది, ఆ 5 మంది చంద్రబాబు గారి టైంలో 69% మందు అమ్మినారు. ఆ 4-5 ఏళ్ల కాలంలో 14-19 మధ్యన వాళ్లు ఈ అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వకపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు మందు యొక్క ధర పెంచినటువంటి కారణంగా వాళ్లు ఇండెంట్ల కోసమని వేయటం మానేసినారు. అలా జరిగిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చినటువంటి ఆ 14 డిస్టిలరీసే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మందులు సరఫరా చేసింది.
అన్నటువంటి వాస్తవం పచ్చి నిజం. దీన్నంతా కూడా పూర్తిగా పక్కకు మళ్లించేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా అక్రమము, అన్యాయము, దోపిడీ జరిగినట్టుగా ప్రకటించుకొని ఆ రోజున క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ చేసి ప్రభుత్వ దుకాణాలలోకి మందు వెళ్ళింది. చంద్రబాబు గారు హయాంలో వెళ్లలా. చంద్రబాబు గారు ఆయన్ను మోసేటువంటి ప్రసార సాధ్యమాల ముఠా చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రచారం ఆ రోజున మందు నేరుగా డిస్టిలరీస్ నుంచి 30% పైగా ప్రభుత్వ సీల్ లేకుండానే గవర్నమెంట్ షాపుల్లోకి వెళ్లిందేనని మా మీద 5 ఏళ్లు నిరంతరము అంత దాడి చేసినటువంటి వాళ్లు మీరు ఒక్క బాటిల్ అయినా ప్రభుత్వ సీల్ లేకుండా మీరెందుకు కనిపెట్టలేకపోయారు? ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా మీరు దాడి చేసి పట్టుకోలేదే. అదే మేము మా ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ రోజున మీ పాలనలో 24 గంటలు షాపులు తెరుస్తున్నారు. ప్రతి బ్రాందీ షాపు వెనుక ఒక బారు షాప్ ఉన్నది. ఇదిగో మీ బారు షాపుల్లో ఇంత ఎక్కువ అమ్ముతున్నారు అని టైంతో సహా మేము ఆ బ్రాందీ షాపులకు వెళ్లి నమూనాగా మొత్తం రాష్ట్రానికంతా తెలియచెప్పినామే. కార్యకర్తలంగా మేమే. మీరెందుకు చేయలేకపోయినారు అంటే అది పచ్చి అబద్ధం కనుక ఒక్క బాటిల్ కూడా క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ లేకుండా ప్రభుత్వ దుకాణానికి రాలేదు అన్నది పచ్చి నిజం కనుక మేం ఏం ప్రచారం చేసినా సాగుతుంది. మా విష ప్రచారానికి అడ్డే లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విష ప్రచారాన్ని దండుకున్నాయి అని తెలుస్తున్నాం. ఆ రోజున మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసమని పోరాడటానికి వస్తే వాళ్ల కోసమని దండుపాళెం బ్యాచ్ దాడి చేసింది అన్నారు. ఈ రోజున అదే మీరు మహిళల మీద జగన్మోహన్ రెడ్డి గారి మందు దాగి మహిళల నరాలు దెబ్బతిన్నాయంట. ఆ దెబ్బతినటంలో పురుషులు 8,810 మంది అయితే మహిళలు 3,900 మంది, 833 మంది. అంటే పురుషుల్లో సగం మంది మహిళలు మందు తాగుతారు అని అవమానించటం కాదా ఇది? మహిళలందరూ తాగుబోతులని చెప్పటం కాదా ఇది? ఇంతకంటే దారుణం మరొకటి ఉందా? మీ అవసరాల కోసమని జగన్మోహన్ రెడ్డి గారిని హననం చేయటం కోసమని, దాడి చేయటం కోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మహిళల నరాలన్నీ కూడా పాడైపోయినాయి. ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారము అనట. ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారమే ఆరోగ్యశ్రీ అన్నది 2,500 రోగాలకు జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చినారు కనుకనే ఆ రోజున కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా జరిగినటువంటి దారుణాలకు, ఘోరాలకు అనారోగ్యం పాలైనటువంటి వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ పొంది ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారు అన్నది అంతకంటే పచ్చి నిజం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి రోజులలో ఆ 5 ఏళ్ల కాలంలో ఎక్కడా ఒక్క తాగుబోతు కూడా రోడ్లలో కనపడనే లేదు. మీ పత్రికలలో కూడా ఎక్కడా రాయనే లేదు ఒక్క తాగుబోతు పడిపోయినాడు అని. కానీ ఈ రోజున నడి రోడ్లలో రాష్ట్రమంతా ఎక్కడ పడితే అక్కడ తాగుబోతులు విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ, అల్లర్లు చేస్తూ, చివరకు తిరుమలలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరనే ఎంత కావాలరా మీకు మందు రా అని ఓ తాగుబోతు సవాలు చేసి వీరంగం చేసినాడు. ఆ తర్వాత 4 తాగుబోతులు అక్కడ నృత్యం కూడా చేసినారు తాగుబోతులు గొడవలలో అన్నటువంటి విషయం. అంటే ఎంత పచ్చిగా ఈ రాష్ట్రంలో ఈ తాగుడు ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషిస్తున్నారు అని చెప్పడానికి ఉదాహరణ అది.
మద్యం పాలసీ వ్యవహారం కంటే వీళ్లే ఈ పత్రికలే తయారు చేసినటువంటి వంట అవినీతి వంట ఎక్కువగా చూపిస్తా ఉంటారు. అది మరుసటి రోజున సిట్ దాన్ని కూడా అందుకొని అదే కథ నడిపిస్తా ఉంది. ఎంతసేపు మా అవినీతిని గురించి మాట్లాడుతున్నారు. ఒక్క రూపాయి అవినీతి జరగకపోయినా, ఒక్క రూపాయి కూడా పట్టుబడకపోయినా, పట్టుబడ్డ 63 కోట్లని మీరు చెబుతున్నటువంటి సొమ్ము మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఒక్క పైసా కాకపోయినా దానికి జోడించి సిట్ ఈ రకంగా తప్పుడు కేసులు బనాయించి చంద్రబాబు గారి మీద ఏ కేసులైతే ఆయన నిజంగా చేసినటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కేసుల మీద చంద్రబాబు నాయుడు గారు గౌరవ హైకోర్టు ఆయనకిచ్చినటువంటి ముందస్తు బెయిల్ కారణంగా ఆయన బయట ఉంటే నా మీద కేసులు పెడతారా, మీ కథ చూస్తాను అని వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకోగలిగేటువంటి గొప్ప సమర్థత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మా నాయకుల మీద, అధికారుల మీద ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఎక్సైజ్ సీల్ లేకుండా పట్టుబడ్డటువంటి బాటిల్ ఒక్కటి కూడా లేదు మా హయాంలో. కానీ మీరు చెప్పేటువంటిది ఏంటి? మా నాయకుడు మనిషికి అవసరమైనటువంటిది విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళల సాధికారికత, వీటిలన్నింటికీ నేను ప్రాధాన్యత ఇస్తా. నా ప్రాధాన్యత అంశాలు ఇవి. మహిళా సాధికారికత, వ్యవసాయం బాగుండాలి, విద్య అందరికీ, నిరుద్యోగులకు కాకుండా ప్రతి ఒక్కరికి అందాల, పేదవాళ్లకందరికీ కూడా, వైద్యం ప్రతి ఒక్కరికి ఉచితంగా ఉండాలా అన్నటువంటి మహోన్నతమైనటువంటి ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారి అయితే, చంద్రబాబు గారికి మందు అమృతం.